రైట్ ప్రభుత్వం ఏర్పాటైన 7-8 నెలల్లో ఇంతటి వ్యతిరేకత చరిత్రలో ఎన్నడూ కూడా చూడని పరిస్థితులు మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనలో చూస్తూ ఉన్నాం. సో పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన గళమెత్తుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వీలైతే తగ్గిస్తామని మాటిచ్చిన చంద్రబాబు నాయుడు తమ మాట తప్పి ఈ రకంగా 7-8 నెలల్లో 15,000 కోట్ల పైచిలకు భారాన్ని ప్రజలపై మోపటాన్ని నిరసిస్తూ ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలుపుతున్నారు. ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్న క్రమంలో ఏ రకమైన వ్యతిరేకత ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతోందంటున్నారు. ప్రజలు వినూత్న రీతిలో లాంతర్లు అలాగే కొన్ని చోట్ల ఉరితాడును కూడా తీసుకొచ్చి రోడ్లపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ పోరుబాట పడుతున్నారు. కూటమి ప్రభుత్వం డౌన్ అంటూ నినదించారు. పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలనంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఎన్నికల్లో చంద్రబాబు పవన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని విద్యుత్ వినియోగదారులు వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా డిమాండ్ చేశారు. ప్రస్తుతం మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ప్రస్తుతం మనకి స్క్రీన్పై కనిపిస్తోంది పులివెందల దృశ్యాలు. పులివెందల పుర వీధుల్లో ప్రజలంతా కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. కూటమి ప్రభుత్వం ఈ డిమాండ్ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని విద్యుత్ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలంటూ కూడా ప్రజలంతా కూడా నినదిస్తున్న పరిస్థితులు మనకి పులివెందల్లో కనిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రజలందరూ కూడా ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పెంపు మీద వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. పులివెందుల్లో భారీ ఎత్తున ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అదేవిధంగా ప్రజలు ఎవరైతే విద్యుత్ ఛార్జీలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. విద్యుత్ ఆఫీస్ దగ్గర కూడా ఒక ఆందోళన కొనసాగబోతుంది. మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది విద్యుత్ ఛార్జీలు, ప్రజల్లో స్పందన ఈ విద్యుత్ ఛార్జీల మీద ఏ విధంగా? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది? అధికారంలోకి వస్తే ఉన్న కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పినారు. ఇవాళ మరి అధికారంలోకి వచ్చి 7 నెలలు కాలేదు, 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ నెల 6,400 కోట్ల రూపాయలు పెంచారు. వచ్చే నెల 9,400 కోట్ల పెంపును అమల్లోకి తెస్తూ ఉన్నారు. అంటే దాదాపు 15,500 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన ప్రభుత్వం ఇది. నిజంగా కేవలం 7 మాసాల్లోనే ఇంత భారీ భారం సామాన్యుడి పైన మోపడము నిజంగా ప్రతి ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు దీన్ని. అందుకే ఖండిస్తూ ఉన్నారు కాబట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమానికి పెంచిన ఛార్జీలు తగ్గించమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తూ ఉంది. మీరే కళ్ళారా చూస్తూ ఉన్నారు, విశేష స్పందన వస్తూ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు చూసినారు, 2014 నుంచి 2019 వరకు డిస్కమ్స్కు, ఎలక్ట్రిసిటీ డిస్కమ్స్కు సబ్సిడీ మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చినారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు డిస్కమ్ల మీద భారం పడకూడదు, డిస్కమ్ల మీద భారం పడితే వాళ్ళు మళ్ళీ ప్రజల మీద భారం వేస్తారని చెప్పి డిస్కమ్లకు సంబంధించి సబ్సిడీ మొత్తము 2019 నుంచి 2024 వరకు 48,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది డిస్కమ్స్కు. అంటే సామాన్యుడి పైన కరెంటు ఛార్జీల భారం పడకూడదు అని చెప్పి 48,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆనాడు డిస్కమ్లకు చెల్లించింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏం గాడిదలు కాస్తూ ఉన్నారు? ఎన్నికలప్పుడు ఏం చెప్పారు మీరు? కరెంటు ఛార్జీలు పెంచము, ఉన్న ఛార్జీలు తగ్గిస్తామన్నారు. మరి ఉన్న ఛార్జీలు తగ్గియాలంటే, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండాలంటే మీరు కూడా డిస్కమ్లకు జగనన్న ప్రభుత్వం ఏ రకంగా డిస్కమ్లను ఆదుకుందో ఆ రకంగా మీరు ఆదుకుంటే అప్పుడు డిస్కమ్లు సామాన్యుడి మీద భారం వేయవు. మరి అన్నీ తెలిసి కూడా ఇచ్చిన హామీలు పూర్తిగా గాలి కొదిలేసి ప్రజలను మోసం చేసి వాళ్ళ ప్రజల మీద తీవ్రమైన
భారం మోపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సామాన్యుడు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. నిజంగా ఈ మాదిరి ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడము, ఎన్నికలు అయిపోయినాక అడ్డంగా మోసం చేయడం, ఈ రకంగా ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇది ఒకటే కాదు, సూపర్ 6తో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో 8 సార్లు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వీటన్నిటి మీద ఇప్పుడు ప్రజల స్పందన ఎలా? ఇవాళ ఒక్క ఛార్జీలు తగ్గించమనే ఇష్యూతో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కాలనీలో మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు బిల్లులు కట్టమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 200 యూనిట్లు ఉచితంగా ఎస్సీ కాలనీలకు, ఎస్సీలకు ఏదైతే ఇచ్చారో ఆ ఉచితాన్ని కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఏ రకంగా అయితే వారి మీద భారం లేకుండా ప్రభుత్వం నడిపిందో అదే రకంగా వాళ్ళ మీద కూడా ఎటువంటి భారం వేయకూడదు. అదేవిధంగా ఇవాళ 7 నెలలు అవుతుంది రైతులు వ్యవసాయ కనెక్షన్లకు మరి అగ్రికల్చర్ కనెక్షన్ల కోసము సర్వీసులకు డబ్బులు కట్టినారు. మరి ఇప్పటిదాకా వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు, దానికి సంబంధించిన పోల్స్, సామాగ్రి ఇంకా సప్లై చేయాలా, ఎరెక్ట్ చేయాలా. అంటే ఏ విషయంలో కూడా రైతుల విషయంలో అగ్రికల్చర్ సర్వీసులు ఇవ్వడంలా ఎస్సీ ఎస్టీలు మరోవైపు ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు కరెంటు బిల్లుల విషయంలో. మరి సామాన్యులందరి మీద ఈ కరెంటు ఛార్జీలు పెంచి ఈ మాదిరి ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మీ ప్రాంతంలో చేనేతలు కూడా అధికంగా ఉన్నారు. మీ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ పవర్ లూమ్స్కి వీటి పరిస్థితి ఎట్లా ఉంది? వాటికి కూడా వాళ్ళకు కూడా చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళకు సంబంధించి ఇచ్చిన హామీ కూడా వాళ్ళకు కూడా పవర్ ఫ్రీ సప్లై ఇస్తానని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీ కూడా ఇప్పటివరకు కనీసం ఆయన గుర్తు కూడా చేసుకున్నట్టు లేని పరిస్థితి. మరి ఈ మాదిరి ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి ఒక్క పవర్ సప్లై విషయంలోనే ఇన్ని హామీలు గాలికి వదిలేసినారు. ఇంకా సూపర్ 6లోని మిగతా హామీల గురించి మనం ప్రస్తావించాల్సిన పని కూడా. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ మీరు ఒకసారి చూస్తే, ఇవాళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆఫీస్కు వచ్చిన యువతలో కనీసం ఒక 100 మంది మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు, 100 అర్జీలు వచ్చింటాయి, మాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు, మీరున్నప్పుడు మాకు క్వార్టర్లీ మరి ఫీజులు చెల్లించేవాళ్ళు కాలేజీకు, మాకు అదేవిధంగా స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు క్వార్టర్లీ. ఇవాళ విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఏ పథకం కూడా లేదు. నిన్న వచ్చిన వాళ్ళు ప్రధానంగా స్టూడెంట్స్ ఒకవైపేమో మాకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు, మరోవైపేమో కాలేజీలు ఫీజులు కట్టమని మమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి పిల్లలందరూ కూడా వాపోతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వాపోతూ ఉన్నారు. సర్టిఫికేట్లన్నీ కాలేజీ యాజమాన్యాల దగ్గర ఇరుక్కున్నాయని చెప్పి మరి ఈ హామీని కూడా గాలికి వదిలేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలు 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికి బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు పట్టించుకోవడం లేదు. ఏ ఒక్క ఆస్పెక్ట్లో కూడా ఇంకా ఫ్రీ బస్సు గురించి వీటి గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఇంకా పూర్తిగా వాళ్ళు కేవలం ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టాలా, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి ఈ మాదిరి తప్పుడు హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో మరి ఏరు దాటాక తప్ప తగిలేసినట్లు ఏరు దాటే వరకు ఓటర్ దేవుడు, ఏరు దాటాక ఓటర్ దెయ్యాలైనారు వీళ్ళకు, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, వీళ్ళ నాయకులకు. మరి ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళు ఈ మాదిరి కరెంటు ఛార్జీలు పెంచడము, అది కూడా ఎన్ని సాగు తెలివితేటలు ఒకసారి మీరు ఆలోచించండి. ఏప్రిల్లోనో మేలోనో పెంచితే ఆ పెంచింది స్పష్టంగా కనిపిస్తుంది. ఎండాకాలము కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది, ఆ పెంపు భారీగా కనిపిస్తుందని చెప్పి చలికాలంలో కరెంటు వినియోగం తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు పెంచేసినాడు. ఇప్పుడు పెంచిన ఛార్జీలే మేలో కూడా వస్తాయి. అంటే ఇవన్నీ సాగు తెలివితేటలు, అంటే ఎవరికి తెలియకూడదు, ఎవరికి అర్థం కాకూడదు అని చెప్పి మరి ఈ మాదిరి తెలివితేటలతో నక్క జిత్తులు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరి తెలివితేటలతో పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలా. ఒకవైపు ఎల్లో మీడియా ఆయన విపరీతంగా మోస్తూ ఉంది. మరి ప్రజలందరూ కూడా గమనించాలా, ఇవన్నీ కూడా వాస్తవాలు గమనించాలా, వారి మీద పడుతూ ఉన్న భారాన్ని గమనించాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి జరగడానికి ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధం కావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా.
అది పులివెందులలో పరిస్థితి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ కూడా వచ్చి రోడ్లపై తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ని గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఇటు విజయవాడ, అటు విశాఖపట్నం నుంచి ఇటు వైఎస్ఆర్ జిల్లా, ఇటు తిరుపతి వరకు కూడా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. లాంతర్లతో, కొన్ని చోట్ల ఉరితాళ్లతో తమకు ఈ బాధుడు వద్దు అంటూ వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదిస్తున్నారు. పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోయేది లేదని, వీలైతే వాటిని తగ్గిస్తామని ఉన్న ఛార్జీలను కూడా చెప్పిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం వేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని విద్యుత్ వినియోగదారులు, వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. విజయవాడలో కూటమి ప్రభుత్వ ఛార్జీల పెంపుపై ప్రజలంతా మండిపడుతున్నారు. తిరుపతి రోడ్లు కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వ ఆగడాలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నారు. విశాఖలో జనం స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తున్నారు. కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా వేలాదిగా జనం రోడ్లెక్కి కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతున్నారు.